నామమును బట్టి చేరి వచ్చినటువంటి ప్రభు బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుని కృపను బట్టి తిరిగి మన స్థానిక సంఘానికి నేను రాగలుగుటకు ప్రభువారు చూపినటువంటి కృపను బట్టి ఆయనకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రియులారా, గడిచిన కొన్ని నెలలుగా అమ్మ ఇక్కడ ఉండటం మీరందరూ ఎరుగుదురు. ఇంతవరకు అమ్మకు ప్రభువారు చూపినటువంటి ఆరోగ్యాన్ని బట్టి మేము కుటుంబం తరపున వందనాలు చెల్లిస్తుంటున్నాం. అలాగే మా మనవడు శ్రేయస్ రాజు కూడా ప్రభువారు గత సంవత్సర కాలముగా చూపినటువంటి మేలులను బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి కూడా మనమందరము స్తుతిస్తూ ఉంటున్నాం. ఇప్పుడు మనం దేవుని వాక్యంలోనికి వెళ్దాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 3 నుండి 6 వచనాలు నేను చదువుతున్నాను. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3 నుండి 6 వరకు. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడుటకై తగిన రీతిగా తను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయములుండెనను ఈ అవయములన్నింటికి ఒకటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవులమై ఉన్నాము. అలాగే మన తర్వాత వచ్చిన కూడా చదువుతున్నాను. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము కనుక ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైనట్టు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదములకు నాయన స్తుతులు స్తోత్రముల వందనములు. మా ప్రభువా, మీరు మా మధ్య ఉండి మా యొక్క స్తుతి ఆరాధనను ప్రభువా మీరు స్వీకరించినందుకై మీకు స్తోత్రములు వందనాలు సమర్పిస్తూ ఉంటున్నాం. ఇదిగో మా ప్రియ తండ్రి, చదువుబడినటువంటి వాక్య భాగము నాయన మీ వాక్యము ప్రభువా. అయా ఇదిగో తండ్రి, నేను గనక ప్రభువా మాట్లాడినట్లయితే మాలో ఏ ఒక్కరికి తండ్రి ప్రయోజనము ఉండదు కనుక ప్రభువా మీ యొక్క మాటలను తండ్రి మీరు మాకు ప్రభువా మా వెనికిడిలో ఉంచి మా యొక్క ఆత్మీయ జీవితంలో ప్రభువా మేము మేలు పొందగలుగుటకే కృప చూపించుమని మీ దాసుని ప్రభువా మీ శిలువ చోటను మరుగుపరచుమని రక్షకుడు విమోచకుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇక్కడ చదువుబడినటువంటి వచ్చిన భాగంలో నేను 2 సార్లు రాయబడినటువంటి మాటలు మరొకసారి నేను చదివి మనం ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ ఉంటున్నాను. ఇక్కడ చదువుబడినటువంటి వాక్య భాగంలో 3వ వచనంలో కనుక చూసినట్లయితే దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము అనే మాట ఒకటి. అలాగే మరొక్కసారి ఇదే మాటను 8వ వచనములో 7వ వచనములో చూస్తాం. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము కనుక ప్రవచన వారమైతే విశ్వాస పరిమాణము చొప్పున. ఇక్కడ విశ్వాస పరిమాణము అని 2 సార్లు రాయబడినటువంటి మాటలు మీ మధ్యలో నేను ఉంచాలని ఆశిస్తూ ఉంటున్నాను. ప్రియులారా, విశ్వాస పరిమాణము, దాన్ని మెజర్ ఆఫ్ ఫెయిత్, మన విశ్వాసంలో పరిమాణం ఎంత కదా. మన వెయిట్ ఎంత అంటే మనం ఇన్ని కేజీలు అని మనం చెప్తాం. అలాగే మన ఎత్తు ఎంత అంటే ఇన్ని సెంటీమీటర్లను లేదా ఇన్ని ఇంచెస్ అని మనం చెప్తూ ఉంటున్నాం. అలాగే ఇవి దాని యొక్క పరిమాణము, దాని యొక్క మెజర్మెంట్. అది ఇక్కడ చదువుబడిన భాగంలో
విశ్వాస పరిమాణము, విశ్వాస పరిమాణము ఇంగ్లీష్లో రాయబడింది మెజర్ ఆఫ్ ఫెయిత్. ఈ మెజర్ ఆఫ్ ఫెయిత్ లో మనమందరము కూడా క్రీస్తు ప్రభు వారి రక్తంలో కడుగబడి క్రీస్తు ప్రభువారి యొక్క నామములో, యేసు అను నామములో విశ్వాసం ఉంచి విశ్వాసము ద్వారా మనమందరము రక్షించబడి మన విశ్వాస జీవితాన్ని మనం సాగిస్తూ ఉంటుండగా మన విశ్వాస పరిమాణం ఎంత, మనలో ఉన్నటువంటి విశ్వాస పరిమాణం ఎంత ఉంది మనలో? దీన్ని కేజీల్లో కొలుద్దామా, సెంటీమీటర్స్లో కొలుద్దామా కదా? ఏదో ఒక మెజర్మెంట్ అయితే తీసుకుందాం. లేదంటే ఒక 100కి మనం ఎగ్జామ్స్ రాస్తూ ఉంటాం, ఒక 100 మార్కులు రాస్తే ఇన్ని మార్కులు వచ్చినాయని మనం చెప్పుకున్నట్లుగా మన విశ్వాస జీవితానికి మనం ఎన్ని మార్కులు వేసుకుందాం, దేవుడు ఎన్ని మార్కులు వేస్తాడు ఆలోచిద్దాం. ఈ మెజర్ ఆఫ్ ఫెయిత్ అనేది ఇలా ఉంచి మనం అబ్రహాము యొక్క జీవితం మనమందరం ఎరుగుదాము. అబ్రహాము విశ్వాసమునకు తండ్రి అని మనం, విశ్వాసము అనగానే మనకు అబ్రహాము గారి జీవితం మనకు గుర్తొస్తూ ఉంటుంది. ఇక్కడ మనం వెళ్ళి తిరిగి మనం ఇక్కడ అబ్రహాము జీవితము మనం అందరము తెలిసినటువంటి భాగమే కాబట్టి అబ్రహాము జీవితంలో కూడా అంత విశ్వాసమునకు తండ్రిగా ఉన్నటువంటి విశ్వాస జీవితంలో ఎంతో పేరు పొందినటువంటి అబ్రహాము జీవితంలో ఆయన యొక్క విశ్వాస పరిమాణము ఎలా ఉంది చూద్దాం. దానితో పాటే వీలైతే సారా యొక్క విశ్వాస పరిమాణాన్ని కూడా చూసుకుంటూ వెళ్దాం. అయితే నేను ఇక్కడ మిమ్మల్ని అడిగేది ఏంటంటే, వీరిద్దరి జీవితాలు మనం చూస్తూ ఉన్నప్పుడు ఇది ఎందుకంటే మనకి ఇది చాలా చక్కగా అనేక సార్లు మన బైబిల్ స్టడీస్ లో కానీ అనేక సందర్భాల్లో మనం ఎరిగినటువంటి భాగం ఇది. అయితే మీకు నేను వచ్చే అసైన్మెంట్ ఏంటంటే, ఇక్కడ అబ్రహాము జీవితాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఈ చూసేటటువంటి ఈ క్రమంలో మీరు ఒక్కొక్క సందర్భంలో అబ్రహాము విశ్వాసానికి ఎన్ని మార్కులు మీరు వేస్తారు? మనం మార్కులుగా తీసుకుందాం. ఒక 100 మార్కులు పెట్టుకుంటే అబ్రహాము జీవితంలో, ఆయన విశ్వాస జీవితంలో జీవిస్తూ ఉంటుండగా ఆయనకు నీవు నేను ఎన్ని మార్కులు వేద్దాం? కొంచెము చదువుకున్న బిడ్డలు ఉన్నారు కాబట్టి మీరు గ్రాఫ్ తెలుసు కదా, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ వేసుకుని ఒక గ్రాఫ్ చూస్తూ ఉంటారు కదా, పైకి కిందకి ఇలా పెరుగుతూ పోతూ ఉంటుంది. అబ్రహాము జీవితంలో, తన యొక్క విశ్వాస జీవితంలో ఆ గ్రాఫ్ ఎలా పెరుగుతూ ఉంది? ఏమైనా తగ్గి పెరుగుతుందా లేదా పెరుగుకుంటూ పోతుందా కదా? సిగ్మాయిడ్ కర్వ్ వస్తుంది, ఒక్కొక్కసారి జే షేప్ కర్వ్ వస్తుంది అని చాలా చెప్తూ ఉంటారు. కానీ మనమైతే మార్కులు వేద్దాం. అబ్రహాము విశ్వాస జీవితానికి 100కి ఎన్ని మార్కులు వేసుకుంటూ వెళ్దాం? మీరు మీ మనసులోనే అనుకోండి, మీరు ఎక్కడ ఎవరికి చెప్పవలసిన అవసరం లేదు. అబ్రహాము జీవితాన్ని మనం ఆదికాండము 12వ అధ్యాయానికి వెళ్దాం. ఆదికాండము 12వ అధ్యాయం 4వ వచనంలో మొదటి వచనం చూద్దాం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశములకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాము వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరేటప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. ప్రియులరా, అబ్రహాము కాదు, ఇక్కడ అబ్రాముకు యెహోవా కనిపించి చెప్పిన మాట ఏమిటి అంటే, ఇక్కడ నుండి అబ్రాము యొక్క విశ్వాస జీవితం ప్రారంభమవుతూ ఉంటుంది. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశములకు వెళ్ళుము అన్నమాట. ఆయన చెప్పిన తర్వాత అబ్రాహాము ఏం చేశాడు? చెప్పిన మాటను బట్టి కదా, నిన్ను దూషించు అనగా యెహోవా 4లో చూస్తాం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహాము వెళ్ళెను. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహాము వెళ్ళెను. యెహోవా ఏమని చెప్పాడు? నీ దేశాన్ని నీవు విడిచిపెట్టాలి.
నీ యొక్క బంధువులు నీవు విడిచిపెట్టాలి, నీ తండ్రి ఇంటి వారిని కూడా నీవు విడిచిపెట్టాలి అని యెహోవా చెప్పినప్పుడు చెప్పిన మాటను చెప్పినట్లుగా విడిచి, దేశాన్ని విడిచి, బంధువులను విడిచి, తన ఇంటి వారిని విడిచి తన యొక్క విశ్వాస జీవితాన్ని ప్రారంభించినటువంటి అబ్రాముకు నా అసైన్మెంట్ ఏంటి? ఎన్ని మార్కులు వేయాలి మనం? ఎన్ని మార్కులు వేయాలి మనం? నేనైతే 100కి 100 వేసేస్తాను. ఇంకెవరు ఎక్కువ వేయదలుచుకుంటే కూడా వేయొచ్చు. మీరైతే మీ మార్కులు వేసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ నుండి మనం ముందుకు వెళ్దాం. అబ్రాము జీవితంలో, తన విశ్వాస జీవితంలో ఆయన చెప్పిన మాట చెప్పినట్టు విన్నవాడు. మన పరిస్థితి ఏమిటి? మన విశ్వాస జీవితంలో, మన విశ్వాస జీవితాన్ని మనం నీవు నేను కొనసాగించాలి అంటే ఏమేమి విడిచిపెట్టాలి? ఏమన్నా అసలు విడిచిపెట్టామా? అలాగే మనతో ఉన్నాయా? దేశాన్ని విడిచిపెట్టాలి, నీ బంధువుల మొత్తాన్ని విడిచిపెట్టాలి. బంధువులు విడవనట్లయితే, బంధుత్వాన్ని విడవనట్లయితే, నీ దేశాన్ని విడవనట్లయితే, నీ ఇంటి వారిని సైతం నీవు కనుక విడిచిపెట్టినట్లయితే విశ్వాస జీవితంలో కొంత అలజడి రావచ్చు. మన విశ్వాస జీవితంలో కూడా ప్రియులారా, ఈ సందర్భం వచ్చినప్పుడు, మన విశ్వాస జీవితానికి సంబంధించి వచ్చినప్పుడు అనేకమైనటువంటివి మన దేశ పరిస్థితులు కావచ్చు, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మన క్రైస్తవ బిడ్డలు అనేక ప్రాంతాల్లో వ్యయ ప్రయాసలు కోర్చి, ప్రాణాలకు వచ్చి వారి యొక్క విశ్వాస జీవితాన్ని అక్కడ నిరూపిస్తూ ఉంటున్నారు. దేశ పరిస్థితులను బట్టి కొన్నిసార్లు మన బంధువులు కావచ్చు, మన ఇంటి వారే కావచ్చు, అందరినీ విడిచిపెట్టు, నీ విశ్వాస జీవితాన్ని ప్రారంభించు అన్నప్పుడు మనం ఇక్కడ అబ్రాము యొక్క జీవితంలో తన విశ్వాస జీవితమును దేవుడు చెప్పినట్లు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం కదా. మరి తిరిగి 13వ అధ్యాయానికి వెళ్దాం. నేను ఇక్కడ నుంచి అబ్రాము జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటాను. 13వ అధ్యాయంలో చూద్దాం మనం. చివరికి వచ్చేసరికి ఆయన బయలుదేరాడు కనాను నుండి, ఇక్కడ కదా హారాను నుండి బయలుదేరాడు. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 సంవత్సరములు వయసును కూడా మనం గమనించాలి. 75 సంవత్సరముల వయసులో పిల్లలు లేరు, ఆయన బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. 13వ అధ్యాయానికి చివరికి వచ్చేసరికి ఏమైంది? 18వ వచనంలో హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను. నేను త్వరగా వెళ్తున్నాను. ఇక్కడ ఆ 12వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. ఆయన ఒక చోటకి చేరినప్పుడు, బేతెలుగు వచ్చినప్పుడు అక్కడ కూడా తూర్పునన్న హాయికిని మధ్య గుడారం వేసి యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. బలిపీఠము కట్టాడు, ప్రార్థన చేశాడు అబ్రాహాము. తరువాత హెబ్రోనుకు వెళ్ళినట్టుగా మనం చూస్తుంటున్నాం 13లో. తర్వాత మనం ఒక్కసారి 15వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. 15వ అధ్యాయానికి వచ్చినప్పుడు ప్రియులారా ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. అందుకు అబ్రాము ఏమంటున్నాడు ఇక్కడ? ప్రభువైన యెహోవా నాకు ఏమి ఇచ్చినా ఏమి, నేను సంతానము లేనివాడనైపోచున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికి కర్తగును కదా. ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగును అని చెప్పగా, ఇక్కడ అబ్రాము రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు. ఏంటయ్యా, నాకు ఎంత ఇచ్చా నాకేమి కానీ నువ్వు నాకు బిడ్డలు లేరు కదా అని చెప్పినప్పుడు ఏమంటున్నాడు అక్కడ? ఆయనను వెలుపలకు తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రము లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానం అలాగూ అవునని చెప్పెను. అబ్రామును తీసుకుని వచ్చి, అబ్రాము చూడు, నువ్వు లెక్కించగలవా? ఆకాశ నక్షత్రం నువ్వు లెక్కించగలవా? లెక్కించలేనయ్యా, అంతగా నీ యొక్క జరాన్ని చేస్తాను అని చెప్తున్నప్పుడు అబ్రాము ఆ మాట విన్నాడు కదా. చెప్పి నీ సంతానం అలాగోనని చెప్పాను. తర్వాత మాట 15:6 ప్రపంచవ్యాప్తంగా కదా మన క్రైస్తవ బిడ్డలు కంటత పెట్టినటువంటి మాట ఇది. ఏంటది? అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఈ మాట చక్కగా మనం అందరం బట్టి పట్టినటువంటి మాట. అతడు యెహోవాను నమ్మెను. 15వ అధ్యాయంలో అబ్రామును చూపించిదిగో ఆకాశ నక్షత్రములంతగా నీ యొక్క సంతానాన్ని నేను చేస్తాను అని అనినప్పుడు 15వ అధ్యాయంలో
అబ్రాము దేవుని నమ్మెను కదా, అది ఆయనకు నీతిగా ఎంచబడెను. విశ్వసించాడు కాబట్టి నా యందు నీకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి నీవు నీతిమంతుడు అని చెప్పినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఇక్కడ కూడా అబ్రాము గ్రాఫ్ పెరుగుతుందో మీరిచ్చే మార్కుల ద్వారా తగ్గుతుందో చూసుకుంటూ వెళ్ళాడు. బిడ్డలను అడిగాడు. ప్రభువారు చెప్పారు, తండ్రి చెప్పాడు, ఆకాశ నక్షత్రం అంతగా నీకు చేస్తానని. దేవుని మాటను నమ్మెను. దేవుని మాటను అతడు యెహోవాను నమ్మెను. నేను ఎందుకు ఈ మాట ఇక్కడ స్ట్రెస్ చేస్తున్నారు అంటే 16లోకి వెళ్దాం. 16వ అధ్యాయానికి మీరు ఒక్కసారి రండి. అబ్రాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తీయురాలైన దాసి ఉండెను. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలుగవచ్చునని అబ్రాముతో చెప్పెను. తర్వాత మీరు చెప్పండి. అబ్రాము శారాయి మాట వినెను. 15వ అధ్యాయంలో అతడు యెహోవాను నమ్మెను. యెహోవాను నమ్మినటువంటి అబ్రాము, యెహోవాను విశ్వసించినటువంటి అబ్రాము 16వ అధ్యాయంలోనికి వచ్చేసరికి ఏమవుతుంది? ఇక్కడ అబ్రాము శారాయి మాట వినెను, తన భార్య మాట విన్నాడు. అంటే నేను భార్య మాట వినొద్దని నేను చెప్పట్లేదు ప్రియులారా, ఆ భార్య మాట వినాలా వినకూడదని కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. తండ్రిని దేవుడేం చెప్పాడు భార్య విషయంలో నేను చూపిస్తాను. కానీ ఇక్కడ భార్య ఇచ్చినటువంటి సలహా ఏమిటి అంటే, భార్యకు తెలుసు, శారాయికి తెలుసు, ఇదిగో మనకు తండ్రి అయినటువంటి దేవుడు మనకు బిడ్డలు ఇస్తాడు, నీకు బిడ్డలు ఇస్తాడు, మనకు బిడ్డలు ఇస్తాడని చెప్పినప్పుడు అబ్రాము తన భార్యతో చెప్పినాడు. వారిరువురు ఆ విషయాన్ని ఎరుగుదురు. కానీ కొంత సమయం గడుస్తూ ఉండగా కదా, సమయం గడుస్తూ ఉంటుంది కానీ పిల్లలు కనకపోవడం చూసి తన శరీరం మృతతుల్యమవుతూ ఉన్నట్లుగా చూస్తూ, అయ్యో నేను ఇక పిల్లలు కనలేని స్థితిలో ఉంటున్నాను కదా, ఇంకా ఏమిటి ఈ మాట, దేవుడే నా యొక్క ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడని చెప్పి యెహోవా మీద ఒక నెపము వేసి మరి తన భర్తకు ఏం సలహా ఇస్తుంది? ఐగుప్తీయురాలు దాసి, అక్కడ నుండి వచ్చిన దాసి, ఐగుప్తీయురాలతో నీవు వెళ్ళి నాకు పిల్లలను కను అని చెప్పినప్పుడు అబ్రాము ఏం చేశాడు? శారాయి మాట వినెను. ఇప్పుడు గ్రాఫ్ మార్కులు మీ చేతిలో ఉన్నాయి, నేను చెప్పట్లేదు. 15వ అధ్యాయంలో యెహోవా మాట నమ్మినటువంటి అబ్రాము 16వ అధ్యాయానికి వచ్చేసరికి భార్య చెప్పినటువంటి తప్పుడు సలహాను, భార్య చెప్పినటువంటి అననుకూలమైనటువంటి అంగీకారము కానిటువంటి, దేవునికి అంగీకారము కానిటువంటి సలహాను చెప్పినప్పుడు ఆయన భార్య మాటను విన్నట్లుగా చూస్తుంటున్నాం. ఆ గ్రాఫ్ ఎటుపోతుందో మీ ఇష్టం, మీరు చూద్దాం మనం అది కదా. అలాగే ఇక్కడ మనం 16వ వచనంలోకి వెళ్దాం. 16 వచ్చేసరికి హాగరు అబ్రామునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రాము 86 ఏండ్ల వాడు, 86 సంవత్సరములు. అబ్రాముకు 86 సంవత్సరముల వయసులో ఈ యొక్క హాగరు ద్వారా ఆయనకు ఇష్మాయేలు కలిగినట్లుగా మనం చూస్తుంటున్నాం కదా. 16వ అధ్యాయం 16 వచనము నుండి 17వ అధ్యాయము మొదటి వచనానికి మధ్య దాదాపు 13 సంవత్సరములు ఉంటుంది అక్కడ. ప్రియులారా చూడండి, అబ్రాము 16లో చూస్తాం, 16 ఏం చూస్తాం? 86 సంవత్సరాలు. 17 మొదట్లో ఏం చూస్తాం? అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు, ఇప్పుడు 99 సంవత్సరాలు, 75 సంవత్సరములప్పుడు ఆయనకు యెహోవా చెప్పినటువంటి మాట, ఆకాశ నక్షత్రములలో నీ సంతానాన్ని చేస్తానన్నాడు. ఇప్పుడు 99 సంవత్సరాలు వాడయ్యాడు. 24 సంవత్సరముల తరువాత, 24 సంవత్సరముల తరువాత, లేదంటే ఇష్మాయిలు పుట్టిన తరువాత 13 సంవత్సరముల తరువాత కదా, ఇష్మాయిలు పుట్టిన 14 సంవత్సరముల తరువాత, లేదా మొదటి 75 సంవత్సరం నుంచి లెక్క వేసుకుంటే 24 సంవత్సరముల తరువాత ఇప్పుడు యెహోవా ప్రత్యక్షం ఏమంటున్నాడు చూద్దాం. అబ్రాముతో, అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై ఏమంటున్నాడు? నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. అబ్రాము 24 సంవత్సరముల తరువాత అబ్రాముతో
పంపించి యెహోవా ఏమంటున్నాడు, అబ్రాము నా సన్నిధిలో, ఫస్ట్ అంటున్నాడు తన గురించి చెప్తున్నాడు, నేను ఎవరిని అనుకుంటున్నావు అబ్రాము? సర్వశక్తి గల దేవుడను. ఈ మాట తండ్రి అయినటువంటి దేవుడు మొట్టమొదటిసారిగా ఈ మాటను ఇక్కడ వాడాడు. సర్వశక్తి గల దేవుడును, ఎల్ షద్దాయ్ అని గ్రీక్ లో వాడినటువంటి పదం అది. ఎల్ షద్దాయ్ అనేటువంటి మాట, నేను సర్వశక్తి గలవాడును, ఏదైనా చేయగలవాడును, నా దగ్గర అన్ని శక్తి, నేను ఏమి చేయాలంటే అది చేయగలను. సూర్యుడు కలుగును గాక అంటే సూర్యుడు కదా, లెట్ దేర్ బి సన్ అంటే సూర్యుడు వస్తున్నాడే. సూర్యుని వైపు మనం చూస్తే ఏదో మనకు చిన్న గొడవలా కనిపిస్తుందేమో కదా. హైడ్రోజన్ గ్యాస్ తో నిండి న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ తో హీలియంతో మారుతూ ఎన్ని సంవత్సరాలుగా ఉంది అక్కడ. ఒక గంట, ఒక అరగంట లేటుగా ఏ రోజున్నా 24 గంటలు దాటి సూర్యుడు 24.5 గంటలు కానీ 24 గంటల 10 నిమిషాలు కానీ తీసుకున్నట్లుగా ఎక్కడన్నా రికార్డులు ఉన్నాయా? దానిలో ఉన్నది నిర్జీవమైనటువంటి హైడ్రోజన్ గ్యాస్ ఉంది. హైడ్రోజన్ హీలియంగా మారుతూ నిర్జీవమైనటువంటి ఆ సూర్యుడు నిమిషము క్షణము తప్పకుండా కదా దినాలను పూర్తి చేస్తూ ఉంటే, అబ్రాము దేవుడు ప్రత్యక్షమై నేను నీకు సంతానాన్ని ఇస్తాను అని అన్నప్పుడు విన్నాడు, నమ్మాడు. 24 సంవత్సరాలు అయింది. ఈ లోపు ఏం చేశాడు? 14 సంవత్సరాల ముందు ఏం చేశాడు? భార్య మాట వినినప్పుడు ఇప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు చెప్తున్నాడు, అబ్రాము నేను సర్వశక్తి గల దేవుడును కదా అంటూ ఏమంటున్నాడు? హెచ్చరిస్తున్నాడు. ఇక్కడ ఏమని? నా సన్నిధిలో నడుచుచు. ఇంగ్లీష్ బైబిల్ కనుక చూసినట్లయితే మనం వాక్ ఫెయిత్ఫుల్లీ, విశ్వాసముగా, నాకు విశ్వాస పాత్రుడుగా నీవు నడువు అని హెచ్చరించినట్లుగా ఇంగ్లీష్ బైబిల్ ఉంటుంది. నా సన్నిధిలో నడుచుచు. తర్వాత ఏమన్నాడు? నిందారహితుడు అయ్యుండుము. ఎందుకన్నాడు ఈ మాట? అబ్రాముతో యెహోవా ప్రత్యక్షమై సర్వశక్తి గల దేవుడను, నేనే ఎల్ షద్దాయిని, నా సన్నిధిలో ఉండు, నిందారహితుడువై ఉండు. అంటే ఏమైంది? ఇంతకు ముందు భార్య మాట విన్నప్పుడు ఏమయ్యాడు? ఎందుకు ఇక్కడ దేవుడు చెప్తాడు నీవు నిందారహితుడవు ఉండాలి? నిందల పాలు అయ్యాడా లేదా? ఎందుకు అయ్యాడు నిందల పాలు? భార్య మాట. ఇక్కడ భార్య మాట కావచ్చు ప్రియులారా. మన జీవితానికి ఏంటంటే, ఇక్కడ మన విశ్వాస జీవితంలో మనం సాగుతూ ఉంటుండగా భార్య కావచ్చు, భార్యకు భర్త కావచ్చు, మన బిడ్డలు కావచ్చు, మన బంధువులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, ఎవరైనా సరే మన విశ్వాస జీవితాన్ని చెరిపివేసేటటువంటి పని జరగవచ్చు. ఎవరితోనైనా కావచ్చు, భార్యని మనం తీసుకోనక్కర్లేదు. ఇది ఒక ఉదాహరణ మనకు. మన విశ్వాస జీవితంలో మన విశ్వాస జీవితంలో అయ్యా, ఎవరి ద్వారానైనా సరే నా విశ్వాస జీవితము చెడిపోతుంది అని అంటే మనం ఎంతో జాగ్రత్త పడాలి. లేదంటే తండ్రి అనేటువంటి దేవుడు అంటూ ఉన్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను, I am the mighty God, I can do anything కదా అంటూ నిందారహితుడవయ్యుండు అబ్రాము. నిందల పాలు కాకు. నీ విశ్వాస జీవితంలో నీవు నిందల పాలు కాకూడదు. నీ మీద ఒక నింద వచ్చింది కదా, ఐగుప్తీయులతో నీవు బిడ్డన కన్నావు కదా అన్ను ఇక్కడ చేసినప్పుడు కదా, అప్పుడు తిరిగి మనం చెప్తున్నాడు, నీకును నాకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని ఆయనతో చెప్పినట్లుగా చూస్తుంటున్నాం కదా. అలాగే 17వ అధ్యాయానికి వద్దాం. ఈ 17వ అధ్యాయములోనే మరొక మాట ఏమిటంటే, అబ్రాముతో చెప్తూ ఉంటున్నాడు కదా మనం ఇక్కడ. అయా నీవిక నుంచి 5లో చూస్తాం. అబ్రాము మరొక విశ్వాసాన్ని పొందే మాట చెప్తున్నాడు. నీవిక అబ్రాము కాదు నీ పేరు కదా. 5లో ఏం చేస్తున్నాడు? నీవిక నుంచి ఏమంటావు? నేనేమనాలి? అబ్రహాము. నీ పేరు ఇక నుంచి అబ్రాహాముగా చేస్తున్నాను. అలాగే నీ భార్య 15-16లో చూస్తాం. ఇక నీ భార్య పేరు శారాయి కాదు, ఇక నేను చేస్తున్నాను, నేను శారా. అనేక జనములకు తల్లి, రాజులు వస్తారు తన నుండి.
అని ఒక విశ్వాసాన్ని ఆయనకు ఇచ్చినప్పుడు కదా 17:17 చూద్దాం ఏమైందో. ఇప్పుడు ఆ మాట చెప్పినప్పుడు ఆమె జనములకు తల్లి అయ్యుండును, జనముల రాజులు ఆమె వలన కలుగుదరని అబ్రాహాముతో చెప్పినప్పుడు అబ్రాహాము ఏం చేశాడండి? అప్పుడు అబ్రాహాము 17:17 అప్పుడు అబ్రాహాము సాగిలపడి యెహోవా తండ్రి సన్నిధిలో అబ్రాహాము ఏం చేస్తున్నాడు? సాగిలపడ్డాడు. చక్కగా దేవుడు ఇలా ఉంటే కదా ఎదురుగా సాగిలపడ్డాడు. సాగిలపడిన అబ్రాహాము ఏమనుకుంటున్నాడు? నా ముఖం కనిపిస్తుందా సాగిలపడ్డప్పుడు? ఎదురుగా పోయి బోర్ల పడి సాగిలపడ్డప్పుడు అనుకుంటున్నాడు, అబ్బా దేవుడు నన్ను అనుకుంటా నేను ఎంత వినయంగా సాష్టాంగ నమస్కారం చేశాను అని. సాష్టాంగ నమస్కారం చేస్తూ సాగిలపడినటువంటి అబ్రాహాము ఏం చేశాడు? సాగిలపడి ఏం చేశాడు? నవ్వి దేవుని సన్నిధిలో సాగిలపడ్డాడు. కానీ ముఖము నెలవైపు ఉండి ఉంటుంది, లోపల ఏం చేస్తున్నాడు? నవ్వి 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా. మనం ఎప్పుడు అనుకుంటాము సారా నవ్వింది. సారా కన్నా ముందే ఉన్నవారు, సారా కన్నా ముందు నవ్వింది ఎవరు? అబ్రాహామే నవ్వాడు ఇక్కడ కదా. నవ్వి 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా, 90 ఏండ్ల సారా కనునా అనే మనస్సులో అనుకున్నాడు. అనుకుని ఏమంటున్నాడు? ఇక్కడ మన ఏదైనా ఒక డ్రామా రాసేటప్పుడు, నాటకాలు రాసేటప్పుడు పేరుతో ఉంటాయి. ఈడు ఇలా అన్నాడు, తర్వాత ఈయన ఇలా అన్నాడు, తర్వాత ఈయన ఇలా అన్నాడు. ఇక్కడ చూడండి తర్వాత ఏముంది? ఇక్కడ అబ్రహాము మాట ఏమంటున్నాడు? అబ్రహాము సాగిలపడి నవ్వి అనుకున్న తర్వాత అబ్రహాము అంటున్నాడు ఏమని? ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుక అనుగ్రహించుమని దేవునితో చెప్పగా సాగిలపడ్డాడు. నీకు నేను సంతానాన్ని ఇస్తానంటున్నాడు. నీ పేరు అబ్రాము కాదు అబ్రహాము అని చెప్పాడు. నీ భార్య పేరు శారాయి కాదు శారా అని చెప్పాడు. అనేక జనములకు తల్లి అన్నాడు. రాజులు వస్తారన్నాక అబ్రాము ఏమంటున్నాడు? అయ్యా అయి తర్వాత సంగతి కానీ ఏం చేయమంటున్నాడు? నా ఇష్మాయేలుని నీ సన్నిధిలో బ్రతుకను అనుగ్రహించుము. దేవుని మాట ఒకటి, అబ్రాహాము నోట మాట ఇంకొకటి. నీ భార్య నీకు కంటుంది, రాజులు వస్తున్నారు కదా, అనేక మంది వస్తున్నారు అంటే అయ్యా ఇష్మాయేలుని నీ సన్నిధిలో బ్రతుక నువ్వు. ఏ ఇష్మాయేలు గురించి అబ్రాహాము తండ్రి అయినటువంటి దేవుని మొరపెట్టుకున్నాడు. మొరపెట్టి బోర్లా పడి సాగిలపడి బ్రతిమలాడుకున్నాడు. ఆ ఇష్మాయేలు నుంచి వచ్చినటువంటి 12 మంది రాజులు ఈ రోజు ఇశ్రాయేలు దేశము చుట్టూ ఇశ్రాయేలు దేశానికి వ్యతిరేకంగా వారితో పోరాడుతూ మనం ఇప్పటికీ చూస్తూ ఉంటున్నాం కదా. ఇశ్రాయేలు మీద యుద్ధము చేస్తున్నటువంటి ఆ అరబ్ దేశాలన్నీ కూడా ఎవరి నుంచి వచ్చాయి? ఈ ఇష్మాయేలు యొక్క తర్వాత అంటాడు 12 మంది రాజులను నీకు నీ కుమారుని ద్వారా ఇస్తాను, నువ్వు బాధపడుకో కదా. అబ్రాహాముతో చెప్పిన మాట అయా ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకును అనుగ్రహించమని దేవునితో చెప్తే తర్వాత దేవుడు ఏం చెప్పాలి? ఇష్మాయేలు గురించి చెప్పాలి. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుడు యొక్క డైలాగ్ అక్కడ ఏంటి? నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకుని పేరు పెట్టెదవు, అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను స్థిరపరచెదను. చూసారా ప్రియులారా? అబ్రాహాంకి ఏం చెప్తున్నాడు? ఆయన ఇష్మాయేలు గురించి అడుగుతుంటే నీ భార్య కదా, నీ భార్య నీకు కంటుంది అని ఆయనకు చెప్తూ ఉంటున్నాడు. అలాగే తర్వాత ఇష్మాయేలును గురించి నీవు చేసిన మనవి నేను వింటిని, అతడు 12 మంది రాజులను కనును. అయితే వచ్చు సంవత్సరం ఈ కాలమందు శారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరుస్తాను అని చెప్తున్నాడు. తర్వాత మనం చూస్తాం 18వ అధ్యాయంలోనికి వస్తే 18వ అధ్యాయంలో చూస్తున్నాం మనం ప్రియులారా. అదిగో గుడారం దగ్గర ఉన్నప్పుడు ఆయన వచ్చి చెప్తున్నాడు, మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిత్యముగా మరలా వస్తాను, నీ భార్య అయిన శారాకు ఒక కుమారుని కలుగునని చెప్పెను. శారా ఆయన వెనుకున్నప్పుడు ఏం చేసింది? శారా ఏం చేసింది? నవ్వింది కదా. నవ్వినట్లుగా చూస్తాం. రైట్.
కలిగినప్పుడు అప్పుడు తను నవ్వినట్లుగా మనం తనలో నవ్వుకున్నట్లుగా మనం చూస్తున్నాం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని ఆయన చెప్పినప్పుడు కదా. తర్వాత మనం తిరిగి మనం ఏం చేద్దామంటే 18వ అధ్యాయం నుండి 18వ అధ్యాయంలో సారా నవ్వు ఎటువంటిదండి? సారా నవ్వు ఎటువంటిది? పక్కన చెప్తున్నాడు, నీ భార్య కంటది మీదటికి అని చెప్తూ ఉంటే ఇటు పక్క గుడారంలో నవ్వుకుంటా ఉంది. ఏం నవ్వు అది? నవ్వులో చాలా రకాలు ఉన్నాయి, నేను చెప్పను కదా. అది ఎటువంటి నవ్వు మీరు నవ్వండి. అటువంటి వెకిలి నవ్వును ప్రభువు వారు తండ్రి అయిన దేవుడు ఎలాంటి నవ్వుగా మార్చాడో మనం చూద్దాం. 21వ అధ్యాయానికి వచ్చేద్దాం. ఇప్పుడు ఈ అధ్యాయాల తర్వాత 21కి వచ్చేసరికి యెహోవా తాను చెప్పిన ప్రకారము సారాను దర్శించెను కదా. తాను చెప్పిన ప్రకారము 2లో చూస్తాం. చెప్పిన నిర్ణయ కాలములో తండ్రి అయినటువంటి దేవుడు 24 సంవత్సరములు అయిపోయింది కదా. అయినప్పటికీ ఆయనకు ప్రతి ఒక్కటి ఆయన ఎరుగుదురు. ఆయన చేసిన వాగ్దానాలు మర్చిపోయేవాడు కాదు. ఆయన ఇక్కడ చెప్తుంటున్నాడు, ఇక్కడ ఇదిగో తాను చెప్పిన ప్రకారమే చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి కుమారుని కన్నెను. అప్పుడు సారాకు తెలుసు, అయ్యో స్త్రీ ధర్మం నిలిచిపోయిందే, నేను అసలు ఇప్పుడు ఎలాగూ బిడ్డను కనగలను? అయితే నేను ఇప్పుడు గర్భవతినయ్యాను, నాకు దేవుడు బిడ్డనిచ్చాడు కదా అని 5వ వచనం చూడండి ఒకసారి. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. అప్పుడు శారా దేవుడు నాకు నవ్వు కలుగ చేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురనెను. ప్రియులారా, ఇక్కడ ఇంకొక నవ్వు ఉంది కదా, 2 నవ్వులు ఉన్నాయి ఇక్కడ. ఎవరట? నాకు నవ్వు కలుగ చేశారు, వినువారు కూడా నా విషయమై నవ్వుదురు అనెను. కీర్తనల గ్రంథం ఒక్కసారి 126కి వెళ్దాం. కీర్తనల గ్రంథం 126లో 2వ వచనం. మనము కలకని వారి వలె ఉంటిమి, మనము సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడట వారు అనుకుంటున్నారని, మనము కలకని వారి వలె ఉంటిమి. ఇది కళ, ఇది నిజమా? చెరలో నుండి మనల్ని ఎలా విడిపించారు తండ్రి అయిన దేవుడు అనుకుంటూ మన నోటి నిండా ఏముంచారు? నవ్వు ఉండెను. 126 కీర్తనలో 2వ వచనం. మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిరి. ఏంటడా? యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసెను. ఆనందము వస్తుంది, ఆనందముతో నవ్వు వస్తుంది. ఆ ఆనందముతో నవ్వుతో వారు అనుకుంటున్నటువంటి మాట ఏమిటంటే యెహోవా గొప్ప కార్యములు చేశాడు. ఇక్కడ నవ్వినటువంటి ఇక్కడ నవ్వినటువంటి ఆ నవ్వు కదా, సారాయి నవ్వు వెకిలి నవ్వు కాదు. సారాకు ఏదైతే నమ్మలేనటువంటి క్రియ జరిగిందో, ఏదైతే జరగలేనటువంటిది కదా, బియాండ్ ఇమాజినేషన్, అది ఊహకు అందనటువంటి క్రియ జరిగిందో, శారా యొక్క దేవుడు నాకు నవ్వు కలుగజేసును. ఇక్కడ కలిగిన నవ్వులో ఏముంది? యెహోవా నాకు గొప్ప కార్యములు చేశాడు. ఇది స్తుతితో కూడినటువంటి, ఆనందముతో కూడినటువంటి నవ్వు ప్రియులారా. ఇక్కడ మాత్రమే కాదు కానీ ఏమంటుంది? వినువారెల్లా కూడా. ఏమి వినువారు? ఇదిగో స్త్రీ ధర్మం నిలిచిపోయినటువంటి కదా, శారాయికు 90 సంవత్సరముల వయసులో, ముసలివాడైనటువంటి అబ్రాహాముకు 100 ఏళ్ల వయసులో బిడ్డను దయచేశాడే అని వినేవారల్లా కూడా ఏం చేస్తారు? నవ్వుదురు. ఏమి నవ్వు ఇది? సంతోష గానముతో కూడినటువంటి నవ్వు. మహా అద్భుత కార్యములు చేశాడు అని కీర్తనలో చెప్పినట్టుగా యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతేమి. ఇక్కడ శారాయి యొక్క గ్రాఫ్ ఇందాకైతే మిస్గైడ్ చేసింది భర్తను, కానీ ఎప్పుడైతే బిడ్డను పొందిందో ఇక్కడ ఏం చేస్తుంది? ప్రభు వారిని, తండ్రి వారిని స్తుతి గానములతో, ఆనందముతో, నవ్వులతో ఆయనను స్తుతిస్తున్నటువంటి శారాని ఇక్కడ మనము చూస్తుంటున్నాం ప్రియులారా. అలాగే ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, భార్య మాట వినొచ్చా వినకూడదా అని. 12వ చూడండి, ఇంతవరకు కదా 12వ వచనం చూద్దాం. అయితే దేవుడు అక్కడ కొంత
ఇష్మాయిల్కి సంబంధించి ఇష్మాయిల్ను చూసినప్పుడల్లా కదా, శారా కూడా నాకు అనిపించింది. ఇష్మాయిల్ను చూసినప్పుడు వాడు ఏం చేస్తున్నాడు, ఈ ముసలమ్మకు పుట్టాడు చూడు ఏం ఆడుతుందో చేస్తూ ఉంటే అది ఆ అవహేళన వేరే, కానీ శారా కనుక్కొని ఉంటుంది, ఇదిగో నేను వీడిని నా గుండా నేను మిస్గైడ్ చేసి కన్నానే, వీడిని చూసినప్పుడు నాకు నేను చేసిన తప్పు నా ఎదుటకు గుర్తొస్తుంది, వీడిని ఇక్కడ నుంచి పంపించేద్దాం, వీడు ఇక్కడ వద్దు అనుకుందేమో. పంపించి వేసిన తర్వాత కదా దేవుడు ఏం చెప్తున్నాడు 12లో చూడండి, ఇక్కడ 12వ వచనంలో, అయితే దేవుడు ఈ చిన్నవారిని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు అబ్రహాము, నీ దుఃఖపడకు అంటూ ఏం చెప్పాడు, శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము. ప్రియులారా చూశారు ఇక్కడ, ఇందాకేం చేసింది, మిస్గైడ్ చేసింది, ఆయనను చేసింది. కానీ బిడ్డను పొందిన తరువాత యెహోవా తనకు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి ఆయన్ను స్తుతించినటువంటి శారాను దేవుడు చూశాడు. చూసి ఇప్పుడు ఏమంటున్నాడు అబ్రహాముతో ఏమంటున్నాడు, ఇప్పుడు నీ భార్య శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట. ఇక ఇందాక ఇది భార్యడి మాట వినొద్దు అనే మాట గురించి కానీ నేను అందుకే ఇక్కడ మళ్ళీ గుర్తు చేద్దామని చూస్తున్నాను. ఇక్కడ దేవుడే చెప్పాడు ప్రతి మాట. అయితే ఎప్పుడు నాది ప్రతి మాట భార్య మాట, ప్రతి మాట వినమని చెప్పాడు. మంచిదే. ఎప్పుడు హృదయంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అనేటువంటి గొప్ప విశ్వాసం కలిగినప్పుడు, తండ్రి అనేటువంటి దేవుని పట్ల విశ్వాసముతో జీవించినప్పుడు, 100% అంటాం కదా, 100కు 100 మార్కులు నీ విశ్వాస జీవితంలో ఉన్నప్పుడు నీ భార్య మాట ప్రతి మాట వినవచ్చు. అంతేగాని భార్యను మనం అపార్థం చేసుకోవద్దు ప్రియులారా కదా. అలాగే ఇక్కడ ఇప్పుడు అబ్రాహాముతో అయితే సారాయితో అయితే పూర్తిగా తృప్తి పడినట్లు దేవుని చూస్తున్నాం. మరి ఇప్పుడు ఇంకా మిగిలింది ఎవరు? అబ్రహామును గురించి కూడా మనం 22లో ఒకసారి చూద్దాం ప్రియులారా. ఇక్కడ అబ్రహాము 22వ అధ్యాయంలో 22వ అధ్యాయం చూద్దాం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించను. ఇప్పుడు అబ్రహాము వంతు ఏం చేశాడు? అబ్రహామాని పిలువుగా చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించుమని చెప్పాను. పిల్లలు ఏమంటున్నాడు ఇక్కడ? ఇదిగో నీకు ఒక్కడై ఉన్నటువంటి నీ కుమారుడు. ఇష్మాయిల్ గురించి మాటలు లేదు ఇక్కడ. వాగ్దాన పుత్రుడు, నీకు నేను ఇచ్చిన వాగ్దానం ద్వారా పుట్టినటువంటి ఇస్సాకును నీవు తీసుకుని వెళ్ళి అక్కడ బలి ఇవ్వు అని అన్నాడు. నేను అక్కడ ఆలోచిస్తున్నప్పుడు అబ్రహాములో గనక మార్పు లేకపోయి ఉన్నట్లయితే ఏమనాల్సిందంటే, ఇందాకెప్పుడు సాగిలపడి తలకాయ కింద పెట్టి నవ్వి సరేలే ప్రభువా నువ్వు ఇస్తావు, నా ఇష్మాయిల్ సంగతి కొంచెం బ్రతకని అయ్యేవాడిని, ఉన్నవాడిని బ్రతకని అన్నటువంటి ఆ అబ్రహాము కనుక 22వ అధ్యాయంలో ఉంటే ఏమనాలంటే, అయ్యా నువ్వేగా వాగ్దానం ఇచ్చావు, శారా ద్వారా ఇస్తానన్నావు, ఇచ్చినోడు ఇచ్చావు కదా, నాకు సంతోషం, బలిమ్మంటున్నావు, అదేదో ఇస్సాకును ఎందుకయ్యా, ఏం చేస్తాను, ఇష్మాయిల్ను తీసుకుని పోయి బలిస్తా కదా, నాకు వాగ్దాన పుత్రుడు కదా వీడు, నువ్వు వాగ్దానం ద్వారా నా భార్యకి ఇచ్చావు, ఇదిగో వాడైతే ఐగుప్తీయురాలు దాసికి పుట్టినవాడు కదా, నేను వాడిని తీసుకెళ్ళి నేను ఎవరైతే పాత అబ్రాహాము గనక అయినట్లయితే, ఇక్కడ చూసినట్లయితే ప్రియులారా ఏమంటున్నాడు? నేను నీతో చెప్పబో పర్వతంలో ఒకదాని మీద దహన బలిగా అతని అర్పించమని చెప్పాను. 3లో తర్వాత ఏమైంది? తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి. మధ్యలో ఏమైనా డిస్కషన్స్ ఉన్నాయా? ఎక్కడన్నా ఒక మాట, ఏందయ్యా ఎందుకు అర్పించమంటున్నావయ్యా, ఇదేంటయ్యా, వీడిని వదిలేయ్యా, వాడినన్నా తీసుకెళ్తారు, ఏమన్నా ఉన్నాయా డిస్కషన్స్? దేవుడు చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి గాడిదకు గంట కట్టి తీసుకుని వెళ్ళాడు కదా. ఇప్పుడు ఎన్ని మార్కులు వేయాలి అబ్రాహాముకు కదా? ఇందాక అక్కడ శారా మాట విన్నప్పుడు కొంత గ్రాఫ్ పడిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ 22లో ఏం చేస్తున్నాడు? ఆయన మాట
చెప్పాడు. తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి తన గాడిదకు గంత కట్టాడు, తీసుకుని వెళ్ళాడు. తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు కదా తన పనివారితో ఏం చెప్పాడు? 5లో చూడండి, 22:5లో తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చదమ్మువా మేము మరలా వస్తాం. ఎంత నమ్మకము, ఎంత విశ్వాసము తండ్రి అయినటువంటి దేవుని మీద ఉంది. నాకు తండ్రి అయినటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఈ సంతానాన్ని కదా ఇస్సాకును బలి ఇమ్మన్నాడు. అయితే అబ్రహాములో ఉన్నటువంటి విశ్వాసం, ఇందాక చూసినప్పుడు దేవుడు చెప్పాడు బలిమ్మని, తెల్లవారింది లేచేశాడు. అక్కడే ఆయన గ్రాఫ్ చాలా పెరిగిపోయింది. మొదటిగా ఇక్కడ రెండవసారి వారితో చెప్తూ, ఇదిగో మీరు ఇక్కడ ఉండండి, నేను నా కుమారుడు వెళ్తాం, అక్కడ నేను బలి ఇచ్చి తిరిగి మేము వచ్చేదము అని చెప్తున్నటువంటిగా చూస్తుంటున్నాం. అలాగే ఇస్సాకు అడుగుతున్నాడు కదా దహన బలికి తండ్రి, 7లో నా తండ్రి అని పిలిచెను. అద్దుకతడు ఏమి నా కుమారుడు ఆయనను. అప్పుడు అతడు నిప్పులను కట్టెలు ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడిగినప్పుడు ఏం చెప్తున్నాడు? నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనని చెప్పింది కదా. దేవుడు చూసుకుంటాడు, ఆయన సర్వశక్తిమంతుడు కదా. ఇందాక జ్ఞాపకం చేయవలసి వచ్చింది, ఆయన సర్వశక్తిమంతుడు బాబు. ఆయన ఏమైనా చేయగలడు, నోటి మాటతో ఏమైనా చేయగలిగినటువంటి వాడు కదా. దహన బలికి ఒక గొర్రె పిల్లను చూసుకోడా, ఏం బాధపడకు కదా, చూసుకుని చెప్పినట్లుగా మనం చూస్తాం. అలాగే వెళ్ళాడు, బలి ఇచ్చేదానికి సిద్ధమైపోయి తన కత్తిని పైకెత్తినప్పుడు ఇదిగో అక్కడేముంటుంది అక్కడ, అబ్రహామా పరలోక దూత, యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అని అతను పిలిచెను. అందుకు అతను అంటున్నాడు, చిత్తము ప్రభువా అని. అప్పుడు ఆయన ఈ చిన్నవాని మీద చెయ్యి వేయొద్దు, అతనినేమి చేయకము, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకు వెనుక తీయలేదు కనుక, ఏమంటున్నాడు ఇక్కడ, నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. అబ్రహాము గ్రాఫ్ ఏమైపోయింది ఇక్కడ అంటున్నాడు, నీవు ఇప్పుడు దేవునికి భయపడేవాడవని నేను గుర్తిస్తున్నాను. దేవునికి భయపడటం అంటే ఏమిటి? దేవునికి భయపడటం అంటే ఏమిటి? సమర్పించుకోవడం. ఆయన ఏది అడిగితే అది చేయటం, ఆయన ఏమి చెప్పాడో అది చేయటం, ఆయన ఇచ్చిన ఆజ్ఞలను పాటించడం, వీటన్నింటినీ మర్చిపోయి కదా ఆదివారం చర్చికి వెళ్తాను, రొట్టె తీసుకుంటాను, రసం తీసుకుంటాను, అవి చేస్తాను, ఇవి చేస్తాను, ఇవి కాదు, ఇవి మంచిది, ఇది చేయాలి. కానీ మన విశ్వాస జీవితంలో, అబ్రహాము యొక్క విశ్వాస జీవితంలో ఏ స్థాయి నుండి ఏ స్థాయికి ఎదిగాడు అంటే ఆయన తండ్రి అయినటువంటి దేవునిపై గొప్ప విశ్వాసం కలిగిన వాడుగా ఆయనను మనం ఎదిగినట్లుగా మనం బలపడిన వాడుగా చూస్తుంటున్నాం ప్రియులారా. అయితే ఇక్కడ సమయం లేదు కాబట్టి నేను ముగిస్తున్నాను. అబ్రహాము విశ్వాస జీవితంలో ఎంతగా స్థిరపడ్డాడు అంటే, ఎంతగా ఎదిగిపోయాడు అంటే, తన కుమారుని ఇవ్వడానికి వెనుక తీయలేదు. అందుకంటున్నాడు, ఇదిగో నీవు నాకు భయపడేవాడు అని, నీ గురించి నా గురించి మాట చెప్పగలడా? నువ్వు నాకు భయపడుతూ ఉంటున్నావు కదా. మనలో ఉన్నటువంటి విశ్వాసం యొక్క పరిమాణం ఎంత? మనలో ఉన్నటువంటి తండ్రి అయిన దేవుని పట్ల నీకు నాకు ఉన్నటువంటి విశ్వాసం ఎంత? ఆయనకి ఏమైనా మనం సమర్పించుకోగలమా? మన కుమారుని విడిచిపెట్టుకోగలమా? మనకున్న ఆస్తిని విడిచిపెట్టుకోగలమా? మన సమయాన్ని తండ్రి అయినటువంటి దేవుని కోసం మనం ఏమైనా ఇవ్వగలమా? ఇవ్వగలిగే స్థితిలోనికి రావటమే దేవునికి భయపడటం. దేవుడు అంటే భయపడి మనం ఏదో చేయటం కాదండి కదా. అమ్మో ఎక్కడ నరకానికి పోతామేమో అన్న భయంతో ఏదో చేయటం కాదు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యుడు, నేను ముగిస్తున్నాను, 5 నిమిషాల్లో ముగిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు, నేను రిఫరెన్స్ ఏం అక్కర్లేదు కానీ మత్తయి 17:17 ఉంటుంది, తీనక్కర్లేదు, ఎవరు తీయక్కర్లేదు, అన్ని తెలిసిన విషయాలే. మత్తయి 17:17 యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు, ఇదిగో ఆ చాండ్ర రోగము గలవాడని, అయ్యా ఇదిగో మీ శిష్యుల దగ్గర తీసుకుని వెళ్తే ఏమన్నాడు, వాళ్ళది ఆ దయ్యాన్ని విడిపింపలేకపోయారయ్యా అని అంటే, అప్పుడు ప్రభువారు ఏమన్నాడు, శిష్యుల గురించి ఏమన్నాడు, విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా మీతో నేను ఎంతకాలం ఉంటాను. తన శిష్యులు ఎక్కడున్నారు? తనతో ఉన్నారు. 3.5 సంవత్సరములు యేసుక్రీస్తు ప్రభువారితో ప్రయాణము చేసినటువంటి
తన శిష్యులను గురించి ప్రభు వారితోనే ఉంటున్నారు కదా. మనం కూడా ఎలా ఉంటాం? ప్రభు వారితో ఉంటున్నాం, చర్చిలోనే ఉంటున్నాం, మన అంత సంఘంలోనే ఉంటున్నాం. కానీ ప్రభు వారు వాళ్ళ గురించి ఏమంటున్నాడు? విశ్వాసము లేని మూర్ఖతరం వాళ్ళ. మన పరిస్థితి ఏమిటి? మన విశ్వాసము ఎలాంటిది? ఇంకొకటి పేతురు జీవితంలో చూస్తాం కదా. 14 మత్తయి సువార్త 14:37 తర్వాత చూసుకోవచ్చు. అన్ని తెలిసిన విషయాలే. నీళ్ళ మీద నువ్వు నడిచి రా పేతురు అన్నప్పుడు కదా ఏం చేశాడు? ప్రభువును చూస్తూ వచ్చాడు. మంచిగా నడిచాడు, నీటిపైన నడిచాడు. ఎటు చూశాడు? ఇప్పుడు సారా వైపు చూశాడు. ఎటు చూశాడు? సారా వైపు చూసినట్లుగా లోకము వైపు చూశాడు. లోకము తట్టు చూసినప్పుడు ఏమయ్యాడు? మునిగిపోయాడు. ప్రభువారు ఏమంటున్నాడు? ప్రభువారు అన్న మాట అల్ప విశ్వాసి. ఇందాక తన శిష్యుల గురించి విశ్వాసం లేని స్థితి మనది. లేదంటే ఇక్కడ ఏ స్థితి ఇది? అల్ప విశ్వాసంతో మనము ఏమైనా ఉన్నామా? అలాగే 2 తెస్సలోనిలో ఒకసారి చూద్దాం. అది 2 తెస్సలోని రాసిన పత్రిక, ముగిస్తున్నాను పిల్లరా. 2 తెస్సలోని 1:3 2 తెస్సలోని పత్రిక 1:3 సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మల్ని గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్దులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలయనగా ఏమంటున్నాడు? మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ విశ్వాసము తెస్సలోని సంఘానికి పౌలు రాస్తూ అంటున్నాడు. తెస్సలోని సంఘాన్ని గురించి ఏమని? మీ విశ్వాసము బహుగా అభివృద్ధి. విశ్వాసము లేని జీవితమా? అల్ప విశ్వాసంతో కూడినటువంటి జీవితమా? విశ్వాసములో అభివృద్ధి పొందుతున్నటువంటి జీవితమా మనం జీవిస్తున్నది? అలాగే 2 తిమోతిలో ఒకసారి చూద్దాం. 2 తిమోతిలో తిమోతిని 1 తిమోతి 1-2 ఒకసారి చూసి తర్వాత 2 తిమోతికి వెళ్దాం. 1 తిమోతిలో 1 తిమోతి 1వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే విశ్వాసమును బట్టి పౌలు అంటున్నాడు, విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతి. ఏమిటట? విశ్వాసమును బట్టి నిజమైనటువంటి కుమారుడయ్యా తిమోతి. మనందరి ప్రార్థన ఈ దినం పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మా మనవడు శ్రేయస్ రాజు కోసం కూడా ప్రభువారు ఈ మాట చెప్పగలిగే స్థితిలోనికి ఆ బిడ్డ రావాలి అని కుటుంబ పూర్వకంగాను మళ్ళా సంఘ పరంగాను కూడా నేను ఆశిస్తూ ఉంటున్నాను. ఏమని చెప్పాలి? నా నిజమైన విశ్వాసమును బట్టి నా నిజమైనటువంటి కుమారుడకు తిమోతికి శుభమని చెప్తూ ఇక్కడ మాట రాస్తూ కదా. 2 తిమోతిలో కనుక చూస్తే 2 తిమోతిలో 4:7 ఒక్కసారి చూద్దాం. అందరికీ తెలిసిన మాట. ఏమంటున్నాడు? మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. తర్వాత ఏమంటున్నాడు? నా విశ్వాసమును అంటే అక్కడ ఎవరన్నా కొడుతూ ఉన్నారనుకోండి కదా, ఎవరైనా కొడుతూ ఉంటారే వెళ్ళండ్రా వాడిని ఎవరన్నా కాపాడండ్రా అంటాం. నా విశ్వాస జీవితమునకు కొట్టే వాళ్ళు ఉన్నారు. విశ్వాస జీవితం నుండి క్రింద పడేసేవారు ఉన్నారు. విశ్వాస జీవితంలో అలజడి చేసేవారు ఉన్నారు. అది మన దేశ పరిస్థితులు కావచ్చు, మన బంధువులు కావచ్చు, మనకు ఇంటి వారే కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరైనా సరే. అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఏమంటున్నాడు? నా విశ్వాసమును ఏం చేస్తాడట? దీపాన్ని పెట్టినప్పుడు మనం ఏం చేస్తాం? అరిపోకుండా ఎంత జాగ్రత్తగా దీపాన్ని కాపాడుకుంటాము. నా విశ్వాస జీవితాన్ని ప్రియులారా అలాగునా కాపాడుకున్న బద్దులమై ఉంటున్నామని ప్రభువారి ఈ మాటలన్నింటినీ మనని వినికిడిలో దీవించునుగాక. మన విశ్వాస జీవితాన్ని కూడా మనం అభివృద్ధి చెందుకునే బిడ్డలుగా ఎదగాలని ఆశిస్తూ మా కుటుంబం నిమిత్తము మా అమ్మ ఆరోగ్యం నిమిత్తము ప్రార్థన చేయండి. అందరికీ వందనాలు.
ప్రభువునందు ప్రియులారా,